Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with how to write legal essay in judicial service examination. మనం ఎస్ఏ రాసేటప్పుడు ఫస్ట్ ఏదైనా కొటేషన్తో రాయాలి. ఆ కొటేషన్ ఎవరైనా ఎమినెంట్ జడ్జెస్ ఇచ్చే కొటేషన్, జడ్జిమెంట్స్లో ఇచ్చే కొటేషన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎమినెంట్ జ్యూరిస్ట్ ఇచ్చే కొటేషన్స్ అవ్వచ్చు, లేదా ఫేమస్ కొటేషన్స్ ఏవైనా అవ్వచ్చు అనమాట. కొటేషన్ రాసిన తర్వాత ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి. మన ఇంట్రడక్షన్లో ఆ టాపిక్ రిలవెంట్ ఏదైనా లాటిన్ మ్యాగజైన్స్ ఉంటే లాటిన్ మ్యాగజైన్స్ రాసి దాని మీనింగ్స్ అనేవి రాయాలి. నెక్స్ట్ టాపిక్లో ఏమైనా కీవర్డ్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ ఆఫ్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అని ఉందనుకోండి, అంటే హూ ఆర్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అనే దాని గురించి కొంత టాపిక్ అనేది రాయాలన్నమాట, మ్యాటర్. ఇంకా అందులో ఏమైనా మనకి కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రొవిజన్స్, ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్కి మనకేంటి, వాళ్ళు డిస్క్రిమినేట్ అవుతున్నారు కాబట్టి మన రెలవెంట్ ఆర్టికల్స్ ఏమవుతాయంటే ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 39F, ఇవన్నీ కూడా రిలవెంట్ ప్రొవిజన్స్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ అవుతాయి కాబట్టి ఇవి మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 25 క్లాస్ 2లో ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అలా డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పారు. ఇంకా ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఏంటి, కన్వెన్షన్ ఫర్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ 1989 అనేది పెట్టి ఇలాగా ఇల్లిజిటిమేట్ లెజిటిమేట్స్ అని ఏమి డిస్క్రిమినేట్ చేయకూడదు, చిల్డ్రన్ అంటే చిల్డ్రనే, వాళ్ళకి అంటే వాళ్ళ స్థితి ఏమీ లేదు కాబట్టి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు, అందరినీ ఈక్వల్గా చూడాలని చెప్పారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేషనల్ ఇంటర్నేషనల్ ఏవైనా రిలవెంట్ ఉన్నాయంటే వాటిలన్నిటిని కూడా ఇంట్రడక్షన్లో పెట్టాలి. తర్వాత మనం బాడీ ఆఫ్ ద ఎస్ఏకి రావాలన్నమాట. ఆ ఎస్ఏలో ఏం చేయాలంటే మనం ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అడిగారు కదా, రైట్స్ ఆఫ్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్, అలా రాసేటప్పుడు ఏంటుంటాయి, ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ మనకి ఇండియాలో ఏంటి 3 టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిలీజియన్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క రిలీజియన్లో ఏం చెప్తుందో చెప్పాలన్నమాట. అంటే ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ గురించి రాస్తాం. ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ హిందూ తీసుకున్నాం అనుకోండి, అందులో ఫస్ట్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ వాళ్ళకి ఇన్హెరిటెన్స్ రైట్స్ ఎలా ఉన్నాయి రాయాలి. ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ వాళ్ళకి ఏమైనా మెయింటెనెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలి, ఆ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ లా మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అండ్ రైట్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ పార్టీషన్, వాళ్ళకి ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్స్కి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో పార్టీషన్లో ఏమైనా రైట్ ఏమైనా ఉంటుందా. ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అండ్ రైట్స్ ఆఫ్ గార్డియన్షిప్, ఇలా అన్నమాట. అంటే ఏంటి, మనకి హిందూ మ్యారేజ్లో హిందూ రిలీజియన్లోనే 4 కేటగిరీస్ వస్తాయి. అందులో మళ్ళీ డిఫరెంట్ ఎనాక్ట్మెంట్స్ ఉంటాయి కదా, మనం ఏది రాసినా సరే మన లీగల్ ఎస్ఏ కాబట్టి రిలవెంట్ ఎనాక్ట్మెంట్ నుండి మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇంకా రిలవెంట్ కేస్ లాస్ ఏమైనా ఉంటే ఆ కేస్ లాస్ను కూడా ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఎనాక్ట్మెంట్లో ఇచ్చేదాన్ని కాస్త మోడిఫై చేస్తూ ఏమైనా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నట్లయితే ఆ జడ్జిమెంట్ని మ్యాండేటరీగాను ఇన్కార్పొరేట్ చేయాలన్నమాట మన ఎస్ఏలో. అలాగా హిందూ తీసుకోవాలి, ముస్లిం తీసుకోవాలి, క్రిస్టియన్ తీసుకోవాలన్నమాట. ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ ఎనాక్ట్ అదే రిలీజియన్లోన మనం ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్కి సంబంధించి వాళ్ళ ఇన్హెరిటెన్స్, ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ ఇన్హెరిటెన్స్, రైట్స్ ఆఫ్ దేర్ ఇన్హెరిటెన్స్, ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ మెయింటెనెన్స్, ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ పార్టీషన్ అడిగే రైట్ ఉందా లేదా చెప్పాలి. ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ రైట్స్ ఆఫ్ గార్డియన్షిప్ ఆఫ్ ద ఎవరికి ఉందో అలా చెప్పాలన్నమాట. అలాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నిటిని కూడా మనం లైన్గా రాయాలి. అంటే రిలవెంట్ అంటే మనకి ఏ ఎనాక్ట్మెంట్స్ ఉంటాయో ఆ ఎనాక్ట్మెంట్స్ రాయాలి, రిలవెంట్ కేస్ లాస్ కూడా రాయాలి. తర్వాత లాస్ట్కి మొత్తం అంతా మనకి పర్సనల్ లాస్ అన్ని కవర్ చేసిన తర్వాత కన్క్లూజన్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడు కూడా కన్క్లూజన్ పాజిటివ్గానే ఉండాలన్నమాట. అంటే ప్రోగ్రెసివ్ అప్రోచ్లో ఉండాలి. మనం నెగిటివ్గా ఇచ్చామంటే
అంటే వీళ్ళు జడ్జెస్ అయిన తర్వాత వీళ్ళది నేరో మైండ్ అని అనుకుంటారు కాబట్టి ప్రోగ్రెసివ్‌గానే కన్క్లూడ్ చేయాలి. ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ వాళ్ళకి మన కన్క్లూజన్‌లో ఏం రాయాలి? డిఫరెంట్ డిఫరెంట్ పర్సనల్ లాస్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా చెప్తున్నాయి. అంటే గార్డియన్‌షిప్ అయినా, ఇన్‌హెరిటెన్స్ అయినా, మెయింటెనెన్స్ అయినా అన్నీ కూడా డిఫరెంట్ రిలీజియన్స్‌లో పర్సనల్ లాస్‌లో డిఫరెంట్‌గా ఉన్నాయి. కాబట్టి మనకి యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది రావాలి. అప్పుడు ఏ ఏ రిలీజియన్ వాళ్ళకైనా ఈక్వల్‌గా అప్లై అవుతుంది అని అంటారు. మళ్ళీ ఇంకా ఏంటంటే లెజిటిమేట్ చిల్డ్రన్ అయినా, ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అయినా సరేను చిల్డ్రన్‌కి చేసే తప్పేమీ లేదు. బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళని అలాగా సోషల్ స్టిగ్మా అనేది క్రియేట్ చేయడం తప్పు. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. కాబట్టి వాళ్ళని అలా డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పాలనమాట. ఇంకా మనకేం చెప్పొచ్చు అంటే, ఇలా యాక్టివిటీస్ చేసే వాళ్ళకి అంటే పేరెంట్స్‌ని పనిష్ చేయాలి గానీ, చిల్డ్రన్‌ని పనిష్ చేయకూడదు. చిల్డ్రన్‌కి వాళ్ళకి కావాల్సిన రైట్స్ అన్నీ ఇవ్వాలి. ఇంకా మనకి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే, ఆ సజెషన్స్ ఇవ్వచ్చు. మనం ఇంకా ఇలాంటి సజెషన్స్‌లో ఏవి తీసుకోవాలి అనంటే, సుప్రీం కోర్ట్ అయినా, హై కోర్ట్స్ అయినా ఏమైనా జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు మనకిలా రిలవెంట్‌వి కొన్ని సజెషన్స్ ఇస్తది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సజెషన్స్ ఇస్తదనమాట. ఇలా చేయండి, అలా చేయండి. అలాంటివన్నీ గూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనకి మంచి మార్క్స్ ఒస్తాయి. థాంక్ యూ.